హైదరాబాద్ సిటీ పోలీస్ వార్షిక ఆటల పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గోషామహల్లోని శివకుమార్ లాల్ పోలీస్ స్టేడియంలో నిర్వహించిన క్రీడా ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా ప్రముఖ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, కశ్యప్, హైదరాబాద్ సిపి సివి ఆనంద్లు హాజరయ్యారు. క్రీడలు ఆడడంతో ఫిట్ గా ఉండడంతో పాటు మానసిక ఉల్లాసంగా కూడా ఉండొచ్చన్నారు సిపి ఆనంద్. గోషామహల్లోని శివకుమార్ లాల్ పోలీస్ స్టేడియంలో క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. 2025 వార్షిక స్పోర్ట్స్ గేమ్స్ మీట్లో 14 టీంలు పోటీలో పాల్గొంటున్నాయి. ఈ కార్యక్రమాన్ని భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, కశ్యప్లు ప్రారంభించారు. తాను ట్రాఫిక్ అడిషనల్ సిపిగా ఉన్నప్పుడు ట్రాఫిక్ స్కూల్ కమాండర్స్ ప్రోగ్రాంకు సైనా నెహ్వాల్ చీఫ్ గెస్ట్ గా వచ్చారని, సైనా పద్మభూషణ్ గ్రహీత అని అందరూ ఆమెను చూసి ఇన్స్పైర్ అవ్వాలన్నారు సిపి సివి ఆనంద్. స్పోర్ట్స్ గేమ్స్ మీట్ ఆనవాయితీగా ప్రతి సంవత్సరం జరగవలసిందేనని, 10 ఏళ్ల పాటు పోలీస్ స్పోర్ట్స్ మీట్, పోలీస్ డ్యూటీ మీట్ కాలేదన్నారు. స్పోర్ట్స్ మీట్ మోటివేషన్తో పాటు వాళ్లలోని నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. Exposed like forensic and other things required in our investigation. The district and the unit duty meets should be compulsorily conducted. Then the state duty meet also should be conducted so that we can participate in the national duty meet with the new upcoming talent in the force. Similarly, the sports meet also should be conducted at each unit level. The talent which is discovered should be sent for the state meet, and then the state team should be selected and they should be participating in the national events. స్పోర్ట్స్ లో పాల్గొనడం సమయం వృధా అనుకునే వాళ్లు ఆ ఆలోచన నుంచి బయటకు రావాలని సూచించారు సిపి సివి ఆనంద్. ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేస్తామని, కానీ టీంలు ఎక్కువగా ఉండడం వల్ల ఈసారి 4 రోజుల పాటు నిర్వహిస్తున్నామన్నారు. తాను కూడా ఒకప్పుడు స్పోర్ట్స్ మెన్ అని, ఆటల్లో ఓడిపోతే ఆ రాత్రి తనకు నిద్ర పట్టేది కాదని గుర్తు చేసుకున్నారు. సాధారణంగా మనం 3 రోజుల పాటు ఏర్పాటు చేసుకుంటాం, కానీ ఈసారి టీమ్స్ ఎక్కువ ఉన్నాయి కనుక కొద్దిగా రిలాక్స్ గా అన్ని సరిగ్గా జరిగే విధంగా 4 రోజుల పాటు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరు కూడా స్ఫూర్తితో విత్ కాంపిటేటివ్ స్పిరిట్ మీరు పాల్గొనండి. నేను యాజ్ అ స్పోర్ట్స్ మ్యాన్ నేను ఒకసారి పార్టిసిపేట్ చేస్తే గెలవకపోతే నాకు రాత్రి నిద్ర రాదు. దేశం తరపున నేను ఆడుతున్నప్పుడల్లా గర్వంగా భావించేదాన్నన్నారు సైనా నెహ్వాల్. ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొని ఫిట్ గా ఉండాలని సూచించారు. మన దేశంలో టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారని, అలాంటి వారికి అవకాశం ఇస్తే దేశం గర్వించే స్థాయికి వెళ్తారన్నారు. ఆటలు ఆడడంతో మైండ్ ఫ్రెష్ గా ఉంటుందన్నారు కశ్యప్. క్రీడలు వ్యక్తిగత నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు స్ఫూర్తిని కూడా పెంచుతాయన్నారు. ప్లీజ్ బీ ఫిట్, బీ స్ట్రాంగ్ and eat healthy, and I'm sure we can do wonders. And I would want to request sir to keep a physio and trainer as well, so that every body type is different, but I just want all of us to have good toned bodies and good sportsman type of bodies, and I'm sure we can do wonders. When I can do it, all of us can do it. So thank you so much once again for inviting me, and good luck for the sports meet. Looking forward to see all of you competing and giving their best. And girls out here, ladko ko mat chhodna please. I was always like boys ko competition dena hai, and I did well, and I'm sure all of you can do well. Immediately I joined coaching, and coaching చేసేటప్పుడు కూడా నా ఫిజికల్ యాక్టివిటీ అవ్వట్లేదు, అయిపోతుంది అనుకున్నాను కానీ అవ్వట్లేదు. అండ్ గత 3 నెలల నుంచి రోజు చెయ్యాలి అని చేయట్లేదు. ఇట్స్ బికమింగ్ వెరీ హెక్టిక్. కానీ దట్ వాజ్ జస్ట్ అన్ ఎక్స్క్యూజ్ ఐ ఫెల్ట్. And Jan 6th నుంచి I started training on a daily basis, forcing Saira also to train with me in the evenings of Ganta, and I feel very fresh. And అది చేస్తే కానీ యాక్చువల్లీ అది చేసిన తర్వాత నా పొద్దున కోచింగ్ కూడా has become better and able to spend better quality time with all the young kids, and I request you to do that as well, sir. తమకు ఆటల పోటీలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు పోలీసులు. ఫిట్ గా ఉండడానికి స్పోర్ట్స్ ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.